తీసుకొచ్చారు డైరీ ఇక్కడికి? నేనే రాకెట్లు ఆడుకోవాలని ఆ రూమ్ లో నుంచి తెచ్చాను. రాకెట్లా? ఎక్కడెక్కడ రాశారు? అక్కడ అక్కడ అక్కడక్కడ వేశాడు. పోరా పోరా ఇక్కడి నుంచి. దేనికోసమేగా వెతుకుతున్నారు? మా అక్క ప్రేమ స్వచ్ఛమైంది, అందుకే ఈ డైరీ మీ చేతికి వచ్చింది. ఆ డైరీలో ఉంది దాని చేతి రాత కాదు, తల రాత. దయచేసి దాన్ని మార్చొద్దు. మార్చకూడదని ఆమెను ఎత్తుకుంటూ వైజాగ్ వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక నా తలరాత మారిపోయింది. సంధ్యని నేను నా ప్రియురాలుగా చూడలేదు, నా స్నేహితుడికి కాబోయే భార్యగా చూశాను. తట్టుకోలేకపోయాను. స్నేహం ముందు సంస్కారంగా ఉండడం తప్ప పని చేయలేకపోయాను. తను ఇష్టపడి పెళ్లికి ఒప్పుకోలేదు. నా కోసం నాన్న కోసం బలవంతంగా ఒప్పుకుంది. మీరు తన కోసమే వెతుక్కుంటూ వచ్చారని తెలిస్తే ఎంతో సంతోషపడుతుంది. అసలు పెళ్లి వద్దన్న రఘుని ఎంతో కష్టపడి పెళ్లికి ఒప్పించాం. ఈ పెళ్లి జరిగితే రఘు ఫ్యామిలీ అంతా ఎంతో సంతోషంగా ఉంటారు. ఇప్పుడు నన్ను వెళ్ళి పెళ్లి ఆప్ చేసి ఆ సంతోషాన్ని చెడగొట్టమంటావా? నా వల్ల కాదు. మీ ఫ్రెండ్ కోసం త్యాగం చేస్తున్నారా? ఇది త్యాగం కాదు, సంస్కారం. ముందు పరిచయమైన మా అక్క కంటే తర్వాత పరిచయమైన మీ ఫ్రెండే ఎక్కువ. ముందు చదివిన 1వ క్లాస్ కంటే తర్వాత చదివిన డిగ్రీకే వాల్యూ ఎక్కువ. అయితే మీ ప్రేమకు విలువ లేదంటున్నారా? విలువ కట్టలేని ప్రేమ అంటాను. ఆ ప్రేమకి ఇవ్వడమే గాని తీసుకోవడం తెలీదు. ఎన్నో జంటలను కలిపిన నేను ఈ జంటను వేరు చేసి సంధ్యను నాతో తీసుకెళ్ళాను. చూడు శిరీష, సూర్యుడు ఉదయించడానికి ఓ టైం ఉంటుంది, నక్షత్రాలు రావడానికి ఓ టైం ఉంటుంది, పువ్వులు పూయడానికి ఓ టైం ఉంటుంది. కానీ ప్రేమ పుట్టడానికే టైం అంటూ ఉండదు. నాలో ఆ ప్రేమ పుట్టింది, కానీ చెప్పడానికే టైం రాలేదు. నేను చెప్పేది వినండి. దయచేసి నేను చెప్పేది మీరు వినండి. మీ అక్క ప్రేమ నాకు ఎలా తెలియలేదో అలాగే నా ప్రేమ కూడా మీ అక్కకి చివరి వరకు తెలియకూడదు. ప్రియురాలతో జీవితం పంచుకోలేకపోయినా జీవితాంతం తచ్చుకోవడానికి ఒక ప్రియురాలు దొరికిందనే సంతోషంతో నేను వెళ్తున్నాను. దయచేసి అందుకు ఎప్పటికీ ఈ విషయం చెప్పకండి. నా ప్రేమ నా మనసులోనే ఉండనివ్వండి. ప్లీజ్ చెప్పకండి.